దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు, కథోలిక విశ్వాసులకు క్రీస్తునాథుని నామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ఈ అనంత జీవకోటిలో మనిషి కేవలం ఇతర ప్రాణుల్లాంటి జీవి కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా జీవిత ప్రయాణం ఎలా సాగుతుంది, నా జీవితానికి పరమార్థం ఉందా, నా జీవిత గమ్యస్థానం ఏమిటి అన్నటువంటి ప్రశ్నలు ప్రతి మనిషిలో కూడా ఉద్భవిస్తాయి. ఈ ప్రశ్నలకు సమాధానమే పునీతుల జీవిత చరిత్ర. ఎవరు ఈ పునీతులు? మనకంటే ముందు విశ్వాస పదములో నడిచి ఒక మానవ జీవితం ఎలా జీవించాలి, విశ్వాసానికి సాక్షిగా ఎలా మెలగాలి అని మనకంటే ముందు నేర్పించినటువంటి వారే పునీతులు. ఈ పునీతులు మోక్షము చేరారని కథోలిక శ్రీసభ అధికారికముగా ప్రకటిస్తుంది. మనం కూడా ఈ పునీతుల జీవిత ఆదర్శాన్ని చూచి వారి జీవిత ముఖ్య సన్నివేశాలను తెలుసుకొని ప్రేరణ పొందుదాం. వారి మాటలు మనకు ప్రేరణ కావాలి, వారి విశ్వాస పదం మనకు సుమాతృక కావాలి, వారి యొక్క క్రైస్తవ జీవితం మనకు ఆదర్శం కావాలి. కనుక ఈ మన పునీతులు కార్యక్రమానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు ప్రభువునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభోదయం. ఈరోజు మార్చి 7వ తేదీ. తల్లి తిరుసభతో మనందరం ఏకీభవిస్తూ సంతోషిస్తూ పునీత పెర్పెతువా మరియు ఫెలిసితమ్మ గార్ల పండుగను కొనియాడుతూ ఉన్నాము. 3వ శతాబ్దం ప్రారంభంలో ఆఫ్రికా ప్రాంతాన్ని సవేరెస్ అనేటటువంటి క్రూరుడైనటువంటి రాజు పరిపాలించేవాడు. క్రైస్తవ కథోలిక మతాన్ని అనగదొక్కాలని ప్రభువు యొక్క సువార్తను వ్యాప్తి చేస్తున్నటువంటి వారిని క్రూర మరణానికి గురి చేసేటటువంటి వాడు ఈ రాజు. ఆ సమయంలో ఒక సుసంపన్నమైనటువంటి కుటుంబంలో పునీత పెర్పెతువా గారు జన్మించారు. ఆమె వద్ద పనిచేసేటటువంటి సేవకురాలు పునీత ఫెలిసితమ్మ. వీరిరువురు కూడా ఈ క్రూరుడైనటువంటి రాజు యొక్క ఆజ్ఞను వ్యతిరేకించి ప్రభు యొక్క సువార్తను అందరికీ ప్రకటించటం వలన అత్యంత క్రూరమైనటువంటి రీతిలో వేదసాక్షులుగా ప్రభువు కోసం తమ యొక్క ప్రాణాలను ధారబోశారు. వీరిద్దరు విశ్వాస వనితల పుణ్య జీవితాన్ని ఇప్పుడు మన పునీతులు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆఫ్రికా దేశంలో 3వ శతాబ్దం ఆరంభంలో సెప్టెమియస్ సవేరస్ చక్రవర్తి పాలిస్తున్నాడు. అతను క్రైస్తవ వ్యతిరేకి. క్రీస్తును నమ్మిన వారిని నానా హింసల పాలు చేసి క్రైస్తవ మతం విడిచిపెట్టేలా ప్రోత్సహిస్తున్నాడు. విడిచిపెట్టని విశ్వాసులని చంపిస్తున్నాడు. ఇలా చనిపోయిన హృదయం జలధరింపచేసే వేదసాక్షి మరణ వీరగాథ నాయకురాళ్లే ఈ పునీత పెర్పెతువా మరియు ఫెలిసితమ్మ గారులు. విబియా పెర్పెతువా ఒక ఉన్నత కుటుంబానికి చెందిన 22 ఏండ్ల యువతి. చంకలో ఒక బిడ్డ కూడా ఉంది. ఈమె దగ్గర పనిచేసే బానిస యువతి ఒకటి ఉండేది. ఫెలిచిత ఆమె పేరు. నిండు చూలాలు. వీరు గాఢంగా క్రీస్తును నమ్మారు. మనుష్యులు తయారు చేసిన వికృత బొమ్మలు, రాళ్లను పూజించటం త్యజించారు. క్రీస్తును ఆరాధించటం మొదలుపెట్టారు. బ్యాప్టిజం పొందటానికి గురువు రాకకై ఎదురు చూస్తున్నారు. వీరి మాట ప్రచారం వల్ల ఎందరో క్రైస్తవంలోకి వచ్చేస్తున్నారు. చక్రవర్తికి తెలిసింది. వారిద్దరిని నిర్బంధింపమని ఆజ్ఞనిచ్చాడు. వారి స్నేహితురాండ్రు క్రీస్తు భక్తులు కూడా అయిన మరో 3 మహిళలు రెవోకేటస్, సట్వినీనస్, సెకుందులస్లను అరెస్టు చేయించాడు. వారి ఉపదేశకుడైన సెతూరస్ కూడా నిర్బంధించబడ్డాడు. పునీత విబియా పెర్పెతువా గారి తండ్రి ఒక గట్టి విగ్రహారాధకుడు. ప్రేమతో ఖైదులో ఉన్న కూతురి దగ్గరకు వచ్చాడు. క్రీస్తును విడిచిపెట్టమ్మా, నీకు విడుదల దొరుకుతుంది అన్నాడు.
అందుకు ఆమె ఒక వంట ఇంటి పాత్రను గుర్తు చేసి, నాన్న, ఆ పాత్రను చూడు, ఆ పాత్ర ఆ పాత్రే అవుతుంది కానీ వేరే పాత్ర కాదు కదా. అలాగే నేను క్రైస్తవురాలిని, నేనే కానీ వేరే దాన్ని కాదు కదా అని అర్థమయ్యేలా చెప్పింది. తొలినాడు చెరసాలలో ఎలా ఉందో పెర్పెతువా గారు తమ డైరీలో ఇలా రాశారు: ఇంత చీకటిని నేను ఏనాడూ చూడలేదు. ఎంత కఠోరమైన రాత్రి, చాలా వేడి, సైనికుల మొరటు ప్రవర్తన, నా బిడ్డను గురించే నా ఆందోళన. చివరకు జైల్లో ఒక మోస్తారు మెరుగ్గా ఉన్న చోటుకు మమ్ము తరలించారు. అక్కడ నా బిడ్డకు పాలివ్వగలిగాను. దేవుని ప్రార్థించుకొని పెర్పెతువా నిద్రలోకి జారుకుంది. కలలో నా వద్దకు ఒక బంగారు నిచ్చెన వచ్చి నిలబడింది. నేను స్వర్గద్వారానికి ఎక్కిపోయాను. ఒక ఎత్తాటి గొర్రెల కాపరిని చూచాను. చుట్టూ తెల్లని వస్త్రాలు ధరించిన వేలాది మంది ఉన్నారు. నా వంక పుత్రికా వాత్సల్యంతో చూసి, స్వాగతం బిడ్డ, రా అని గంభీర స్వరముతో ఆహ్వానించారు. ఈ దృశ్యంతో పెర్పెతువా గారి విశ్వాసం మరింత బలపడింది. అయితే అడపాదడపా పెర్పెతువా గారి తండ్రి వచ్చి క్రైస్తవాన్ని త్యజించమని హెచ్చరిస్తూనే ఉన్నాడు. అందుకు వారు తిరస్కరిస్తూనే ఉన్నారు. రోమన్ న్యాయ తీర్పరి ఎదుట కూడా ఇదే జవాబు చెప్పారు. అందుకు న్యాయ తీర్పరి, వీరిని కైసరు చక్రవర్తి పుట్టినరోజు పండుగ నాడు పోటీలు నిర్వహించడానికి బోనులో పట్టి తెచ్చే క్రూర మృగాలకు కేరింతలు కొట్టే ప్రేక్షకుల సమక్షములో ఆహారంగా వేయండి అని తీర్పునిచ్చాడు. ఇందుకు కొంతకాలం పడుతుంది. ఇలా ఉండగా ఒకరోజు రాత్రి పెర్పెతువా గారికి మరో కల వచ్చింది. ఆమె సోదరుడు డైనోక్రాట్స్కు అందమైన ముఖంపై భయంకరమైన రాక్షస పుండు అంకురించి మరణించాడు. కానీ అతడు మోక్షప్రాప్తి నొంది ఆనందంగా ఉన్నట్లు కలలోని దృశ్యం. ఈ కల తరువాత పెర్పెతువా గారిని మరో క్యాంపు జైలుకు మార్చారు. ఇప్పుడు తన సేవకురాలును స్నేహితురాలును అయిన ఫెలిసిటీ గారికి కనపడనంత దూరమైపోయారు. అక్కడ ఒక రాత్రి ఇంకో కలగన్నారు. ఈ చివరి కలలో డీకన్ గారైన పంపోనియస్ కనబడి తాను చూపిన క్రైస్తవ ధర్మ మార్గములోనే కడపటి వరకు నడచి రావాలని ఆహ్వానించారు. ఫెలిసిటీ గారు గర్భవతిగా ఉండుట వల్ల శిక్ష అమలు జరపటం ఆపివేయబడింది. అయితే కైసర్ ఉత్సవానికి 3 రోజులకు ముందుగా ఫెలిసితా గారు ప్రసవించారు. నిర్ణీత సమయానికంటే ముందుగానే ఆమె ఆడపిల్లను కన్నారు. ఇప్పుడు శిక్ష అమలుకు నిర్ణయించబడింది. ఆ అమాయక క్రైస్తవ పుణ్య స్త్రీలను అడవి మృగాలకు ఆహారంగా వేయబడ్డారు. క్రూర మృగాల పోటీ ఆవరణలో ప్రజల కోలాహలం మధ్య వారు పులులు సింహాలకు ఆహారం కావటానికి నిలబడ్డారు. కానీ ఆ క్రూర మృగాలు సాధు జంతువుల్లా ఏ హాని చేయక నిలబడ్డాయి. పెర్పెతువా గారు ఎలుగెత్తి, క్రైస్తవ విశ్వాసుల్లారా, మీ విశ్వాసంలో మీరు గట్టిగా నిలబడండి, ఒకరి ఎడల ఒకరు ప్రేమనే చూపండి, మా బాధలకు మీరు భయంకపితులు కాకండి అని పలికారు. జైలులో ఈ పుణ్య స్త్రీల ఆదర్శం పరిశీలించిన జైలు అధికారి మారు మనస్సు పొంది తాను కూడా క్రీస్తును నమ్ముతున్నట్లు బాప్టిజం పొందబోతున్నట్లు ప్రకటించారు. ఇంతలో కసాయి తలారులు వచ్చి ఆ పుణ్య స్త్రీలను తమ కత్తులకు బలి చేసి ప్రాణాలు తీశారు. ఈ సంఘటన క్రీస్తు శకం 203వ సంవత్సరం మార్చి 7న సంభవించింది. పెర్పెతువా అంటే నిత్యము శాశ్వతము అయినా అని అర్థం. ఫెలిసిటీ అంటే ఆనందం అని అర్థం. ఈ ఇద్దరు ధైర్య సాహస పునీతురాలును మన విశ్వాసం, ఈ ఇద్దరు సాహసోపేత పునీతురాళ్లను మన విశ్వాసము కూడా బలపరచమని ఇప్పుడు ప్రార్థిద్దాం. ప్రార్థించుదము. ప్రేమస్వరూపులైన పరిశుద్ధ తండ్రి, కథోలిక సత్య తిరుసభలో మేము ఈరోజు స్మరించి కొనియాడుటకు పునీత పెర్పెతువా మరియు ఫెలిసితమ్మ గారులను ప్రసాదించినందుకు వారి యొక్క దివ్య జీవితాన్ని సుమాతృకగా మేము తెలుసుకొని
అనుసరించేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, అన్య మతములో జన్మించినప్పటికీ వీరు మీ దివ్యకుమారుని యొక్క రక్షణ సందేశాన్ని తెలుసుకొని యేసు ప్రభువును తృణీకరించమని రాజులు అడిగినప్పుడు తమ ప్రాణాలను కూడా ధారపోయటానికి సిద్ధపడి ఈ విధముగా మీకోసం తమ యొక్క ప్రాణాలను అర్పించినటువంటి పునీత పెర్పెతువా ఫెలిసితమ్మ గారుల యొక్క విశ్వాస వీర్యత్వాన్ని మాకు కూడా ప్రసాదించండి. తద్వారా కష్ట సమయాల్లో బాధలతో మేము నిండి ఉన్నప్పుడు కూడా మిమ్ములను తృణీకరించక విడనాడక అనుసరిస్తూ ఎల్లవేళలా మీ శిష్యులుగా జీవించే శక్తిని ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.